హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ వేలంగిరి నౌ. చెన్నైలో వేలంగిరికి వచ్చాము. ఫస్ట్ నేను మీకు జీసస్ క్రైస్ట్ బొమ్మను చూపిస్తాను. చూసారా, చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా ప్రీషియస్గా ఉంది అనమాట. సో ఇలా మీరు చూసారనుకోండి, ఒక అద్భుతమైన చర్చ్ అనమాట. ఇక్కడే మనకి ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాస్ జరుగుతుంది, ఇప్పుడు తమిళ్లో మాస్ జరుగుతుంది. అసలు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలా 6 లాంగ్వేజ్, ఆల్మోస్ట్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చర్చికి వస్తూ ఉంటారు. ఇక్కడ మాస్ జరుగుతూ ఉంటుంది. అన్ని 6 లాంగ్వేజెస్ మాస్ చెప్తూ ఉంటారు అనమాట. మనకి ఎవ్రీడే ప్రేయర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన సినారియో. మొత్తం అసలు ఫారిన్ టైప్లో ఉంటుంది, ఫారిన్లో ఉంటుంది చర్చ్. అక్కడ చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, చాలా లాంగ్వేజెస్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. నిన్నటి మేము చాలా బీచ్ ఉంటుంది ఇక్కడ. మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే బీచ్. అందరూ వచ్చి బీచ్కి వెళ్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వి ఆర్ ఇన్ బీచ్. డాడీ, ఇది సౌత్ చెన్నైలో ఉందన్నమాట. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చర్చెస్ అన్నమాట ఇది. సో ఆ చర్చిని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకసారి ఆ చర్చ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి. అసలు ఆ కట్టడాలు చూసారా ఎంత పీస్ఫుల్గా ఉంటాయో. నాకు చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇసుక దారి ఉంటుంది అనమాట. మన ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీసుకొని వెళ్తూ ఉంటారు. చాలా లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. నాకు తెలిసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో నేను అదే చేయాలి, నా మొక్కు అదే అనమాట. నేను దానికోసమే వచ్చాను. సో ఇప్పుడు చేస్తాను. నా 10th మార్క్స్ మంచిగా వస్తే నేను ఇక్కడికి వస్తాను, నా మొక్కు స్టాండ్లో ధరుస్తానని చెప్పేసి అంటాను. ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుకుంటారు అనమాట. ఎస్పెషల్లీ చాలా మంది హెయిర్ ఇస్తాం అనుకుంటారు, కొంతమంది ఏమో 1.5 కిలోమీటర్ దాన్ని మోకల మీద చాలా మనసులో ప్రశాంతంగా అనిపించింది. మనకున్న బాధలు అవన్నీ పోయినట్టు అనిపించింది. సో మీరు కూడా రండి. చెన్నైలో ఇక్కడ ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, ఎస్పెషల్లీ సీ ఫుడ్ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. ఫేమస్ అప్పాలు, ఫిష్, ఒక సీ ఫుడ్ ఇట్లాంటి రకరకాల కొట్టు పరోటా అట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. సో మా డాడీకి ఒక చిన్న కాలు ప్రాబ్లం అయింది. అక్కడ మేము ఇక్కడే చర్చికి సంబంధించిన ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్కి వచ్చాము. సో అదే ఆ హాస్పిటల్. ఇక్కడ ఒక సిస్టర్ ఉంటారు. మనకి సిస్టర్ చాలా ఫ్రెండ్లీ సిస్టర్ అనమాట, మంచిగా మాట్లాడతారు మనతో. సో నో ఇట్స్ 7:39. ఇప్పుడు 8 o'clockకి మనకి తెలుగు మాస్ జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు మేము దానికి అటెండ్ అవడం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. உங்கள் வீட்டை பொறுத்துக் கொள்ள முடியவில்லை. இதோ எந்த